ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, ఈ మధ్యన నేను ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాను. ఇంకా ఆ మీటింగ్లో ఆరాధన క్రమం లేక మొదట స్తుతి ఆరాధనలు, సాక్ష్యాలు, కొంచెం బైబిల్ క్విజ్ అలాంటివన్నీ జరిగిన తర్వాత వాక్యం మొదలవుతుంది. ఆ వాక్యం మొదలవకముందు వచ్చిన జనాన్ని బట్టి కొంచెం అడ్జస్ట్ చేస్తూ ఉంటారు, మధ్యలో డిస్టర్బ్ కాకుండా కదా. చైర్స్ అన్ని కొంచెం ముందుకు జరిపేసి అట్లా అందరినీ సెట్ చేసి వాక్యము స్టార్ట్ చేశారు. అయితే నేను కూర్చున్న లైన్లో ఒక 5-6 స్త్రీలం కూర్చున్నాం. మా ముందు లైన్లో ఒక 5-6 ఆడపిల్లలు కూర్చున్నారు, యంగర్స్. అయితే దేవుని బిళ్ళారా, మరి ఈ పిల్లలు టోటల్గా ఒక 6 ఏమో ఉన్నారు. 6 హెయిర్ లీవ్ చేసి మా ముందు ఉన్నారు. ఇంకా వాక్యము మొదలైంది. ఆసక్తిగా అందరం వాక్యం వింటున్నాం. ఎందుకంటే దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అనే ఆశ అందరికీ ఉంటుంది కదా. చాలా ఆసక్తిగా మా కాన్సన్ట్రేషన్ అంతా అటే పెట్టి వింటూ ఉన్నాం. వింటుండే మధ్యలో ఏమవుతుందంటే, ఈ పిల్లలు వెంట్రుకలు లీవ్ చేసినారు కదా. మరి చలికాలమే, ఇంకా మనకు వెళ్ళలేదు, కానీ ఆఫ్టర్నూన్ అంతా మంచి ఎండనే కదా. ఆ ఎండకు ఏమో వాళ్ళకు అంత ఉడకపోసి ఇరిటేషన్ అవుతూ ఉంది. ఊరికే ఆ వెంట్రుకలు ఇట్లా ఇట్లా అంటూ ఉన్నారు, ఇట్లా అంటున్నారు, ఇట్లా అంటున్నారు. ఒకసారి క్లిప్ చదువుతున్నారు. అసలు వాళ్ళది ఒక కథ. అట్లా ఈ చేస్తుంటే చైర్స్ అన్ని దగ్గరికి జరిపినారు కాబట్టి గ్యాప్ ఎక్కువ లేదు. వీళ్ళు ఇట్లా ఇట్లా అంటుంటే ఆ చేతులు మాకు తగులుతున్నాయి. ఆ వెంట్రుకలను ఒకసారి అంత లేపి ఇట్లా అనుకొని మళ్ళీ అంటున్నారు. అట్లా అనేసరికి ఆ వెంట్రుకలు వచ్చి మా ముఖం మీద పడుతున్నాయి. ఇట్లా అంతా చాలా ఇబ్బందిగా ఫీల్ అయినాము. మా కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ వాక్యం మీద కాకుండా ఈ పిల్లల మీదకి తిరిగింది. కొంచెం నా పక్కగా ఉన్న స్త్రీలేమో సనుగుతూ ఉన్నారు అప్పటికే గట్టిగా. వాళ్ళు బయటికి సనుగుతున్నారు, నేనేమో లోపల సనుగుతున్నాను. అంతే తేడా. దేవుని బిడ్డలారా, ఒకసారి మన ప్రవర్తనను సరి చేసుకుందాం. నీవు ప్రార్థనా మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొను అని పరిశుద్ధాత్మ దేవుడు అనేక మార్లు మనకు మందిరాలలో హెచ్చరిస్తూ ఉంటాడు. సరి చేసుకుంటున్నామా? దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దయచేసి ఏదో సినిమా హాల్కి వెళ్ళినట్టు, ఏదో పెళ్ళి ఫంక్షన్లకు వెళ్ళినట్టు అలా కాకుండా దేవుని మందిరానికి వెళుతున్నామనే భయం భక్తులతో ఆయన మందిరానికి వెళ్దామా? అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్.